हरि शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्मा चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्द गुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्त सुखदातार अखण्डानन्द विग्रहं दयालुमति सन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्त न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః। శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము వశిష్ఠుల వారి యొక్క ఉపదేశానుసారము కొంతవరకు మనం ఈ స్థితి ప్రకరణములో చెప్పుకున్నాము. మరికొంత వశిష్ఠుల వారు శ్రీరామచంద్ర వారికి విశదీకరిస్తూ ఇలా చెప్తున్నారు. చిత్రమునందలి ప్రకాశమానమైనటువంటి అగ్ని వలె ఎవరికైతే వాక్కునందు మాత్రమే వివేకముండునో మనస్సున ఉండదో అతడు అవివేకమునింకను త్యజింపనవాడే అగును. ఆ అవివేకము అతనికి దుఃఖమునే కలగజేయును. ఎందుకంటే ఇది వాక్పూర్వకంగా మాత్రమే ఉంటే, ఎలా అయితే ఒక చిత్రపటములో ఉండేటువంటి అగ్ని ఉంటుంది, కానీ ఆ అగ్ని వల్ల ఎట్టి ప్రయోజనం ఉండదు. కేవలం ఒక దృశ్యంగా మాత్రమే ఆ చిత్రపటంలో అగ్నిని వీక్షిస్తాం తప్ప దాన్ని ఉపయోగించి మనం ఏమీ కూడా లాభాన్ని పొందలేము. అదే విధముగా ఎవరికైతే వాక్కునందు మాత్రం వివేకం ఉంటుంది కానీ మనసులో ఉండదనుకోండి, చెప్పడానికి మంచిగానే చెప్పేస్తుంటారు కానీ ఆచరణలో లేదనుకోండి, అంతరంగములో లేదనుకోండి, అప్పుడు అతని అవివేకమును ఇంకనూ విడిచిపెట్టిన వాడే అవుతాడు. లోపల అవివేకం ఉంది, బయటికి వివేకయుక్తంగా మాట్లాడతాడు అంతే. దానివల్ల అతనికి ప్రయోజనం లేదు, ఎవరికి కూడా ప్రయోజనం ఉండదని చెప్పాలంటే. ఆ వాక్కు ఎవరు కూడా పూర్తిగా తీసుకోలేరు. అంతఃకరణములో శుద్ధి ఉండి ఆచరణాత్మకమైనటువంటి వివేకం ఉంటేనే ఆ వాక్కుకు విలువ వస్తుందండి ఎవరికైనా. కావున ఎవరికైతే లోపల వివేకము లేదో వారికి పూర్తిగా ఆ జ్ఞానం అనేది అభ్యాసం కాలేదు. తద్వారా వారికి దుఃఖాలే కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎన్ని మంచి మాటలు చెప్పినప్పటికీ కూడా దాన్ని తీసుకోరండి వారు. అంతరంగం తమ వరకు వస్తే ఆచరించరు. ఆచరించినప్పుడు దానివల్ల వారికి ప్రయోజనం లేదు, ఎవరికి ప్రయోజనం ఉండదు. వాయువు స్పర్శ చేతనే తెలియబడును కానీ వాక్కు చేత కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గాలి వస్తే మనకి ఆ స్పర్శ తగలడం వల్ల మాత్రమే గాలి వచ్చింది, గాలి వీచింది అని చెప్పుకుంటాం. అదే విధముగా గాలి వచ్చింది అని ఒక మాట చెప్పినంత మాత్రాన అది మనకి తెలియదు కదండి, అనుభూతి రాదు కదా. కావున మనుజుని యొక్క వివేకము కూడా అతని ఇచ్చారాహిత్యం వలనే ఎరగపడను. ఏ విధంగా అయితే ఆ వాయువు స్పర్శ మాత్రంగా మనకి అనుభవానికి వస్తుంది తప్ప వాక్కు ద్వారా రాదో,
అదే విధముగా మనుషుల్లో ఉన్నటువంటి వివేకము కూడా ఎవరైతే తమ యొక్క వివేకాన్ని యొక్క ఇచ్ఛారహితం అంటే ఏమిటి? ఏ కోరికలు లేనటువంటి స్థితిలోకి వెళ్ళడం ద్వారా వచ్చే వివేకం మీద అది సిద్ధిస్తుంది. కానీ బయటకు మాత్రం మాటలతో చెప్పి ఏమీ ఆచరించినప్పుడు ఆ వివేకం ఏమీ కూడా వారికి ఫలించదండి. ఆ వాక్పూర్వకంగా వచ్చినటువంటి వివేకం వారికి ఏ విధంగానూ ఉపకరించదు. అదే విధముగా ఓ రామచంద్ర చిత్రమునందలి అమృతము అమృతము కాదు. అక్కడ అమృత భాండం ఉంది. అమృతం అని చెప్పబడుతుంది కానీ, అమృతం ఎలాగూ ఎవరికీ ఉపకరించదు. చిత్రమునందలి అగ్ని, అగ్ని కాదు. అదే రీతిగా వాచా వివేకము కూడా అవివేకమే. కావున ఈ వాక్పూర్వకంగా మాత్రమే మాట్లాడటం అనేది పొరపాటండి ఒక విధంగా చెప్పాలంటే. నువ్వు ఆచరించి, దాన్ని అనుభవించి, అప్పుడే ఇతరులకి దాన్ని కొంతవరకు నువ్వు వచించగలిగి ఉండాలి. ఈ విషయంగా మహనీయులు ఎందరో కొన్ని విధానాల్లో మనకు తెలియజేస్తారు. ఉదాహరణకి నిన్న మొన్నటికి గాంధీ గారు, గాంధీ మహాత్ముడు. ఈయన ఎప్పుడూ కూడా ఆచరించి మాట్లాడేవారు అని చెప్తూ ఉంటారు. అందు విధంగా ఒక కథ కూడా చెప్తారు. ఎందుకంటే ఆయన దగ్గరికి ఒక తల్లి ఒక బిడ్డను తీసుకొస్తుంది ఒక్కొక్కసారి. తీసుకొస్తే ఎందుకమ్మా ఇలా వీడిని తీసుకొచ్చావు అంటే, ఇతను బెల్లాన్ని తింటున్నాడండి రోజు. అది తినకూడదు అని చెప్పినప్పటికీ కూడా ఈ బిడ్డ ఇనిపించుకోవట్లేదు. మీరు చెబితే వింటాడేమో అని తీసుకొచ్చానండి అని చెప్తుంది ఆ తల్లి. చెబితే వెంటనే ఆయన అంటారు, సరేనమ్మా ఒక 10 రోజుల తర్వాత మరలా వీడిని తీసుకురా అని చెప్తారు. చెబితే అలాగే ఆ తల్లి మళ్ళా 10 రోజుల తర్వాత తీసుకొస్తుంది ఆయన దగ్గరికి. తీసుకొస్తే మరలా ఆ బిడ్డను అక్కడ తీసుకెళ్ళి నిలబెడితే అప్పుడు చెప్తాడాయన గాంధీ గారు. ఏమయ్యా బెల్లం తినటం అనేది దేహానికి హాని, అనారోగ్యం వస్తుంది. కనుక నువ్వు అది తినకూడదు. కనుక అది తినటం వల్ల మనకి ప్రమాదం అని ఈ చదివి కొన్ని మాటలు చెప్పి అతను పంపించేస్తా. అప్పుడు ఆమె అంటుంది, గాంధీ గారు మహాత్మా ఇవే మాటలు మీరు ఆ రోజునే చెప్పుండొచ్చు. ఎందుకంటే మాది ఇక్కడికి చాలా దూరం గ్రామం. 10 కిలోమీటర్ల దూరం నుంచి వాడిని తీసుకొచ్చాను. మీతో మంచి మాటలు చెప్పిద్దామని. కానీ మీరప్పుడు ఏమీ చెప్పలేదు. మరలా 10 రోజులకు రమ్మన్నారు. మళ్ళీ తీసుకొచ్చాను. కానీ ఇప్పుడేం చెప్పారు? తినకూడదు అని చెప్పారు. ఈ మాట ఆ రోజునే చెప్పుండొచ్చు కదా! నాకు ఈ ప్రయాస తప్పును కదా! అని చెప్పి ఆమె అడుగుతుంది. అప్పుడు గాంధీ గారు అంటారంట, అమ్మా అప్పుడు నేను చెప్పడానికి తగను. ఎందుకంటే అప్పటికి నేను కూడా బెల్లం తింటున్నాను. నాకు అలవాటుంది కొంతలో కొంత. కానీ అది మానేసి ఉండగలమా లేదా? ఉంటే మనకేమైనా తేడా వస్తుందా? అది గ్రహించి కానీ నేను వీడికి చెప్పకూడదు కదా! అందుకని నేను అలా చూసుకోవడానికి నాకు 10 రోజులు సమయం పట్టింది. కానీ ఇప్పుడు అర్థమైంది. అది తినకపోయినా ఉండగలము, ఉండొచ్చు అని. కానీ ఇప్పుడు నేనది నొక్కి చెప్పగలుగుతున్నాను వీడికి. నేను ఆచరించింది వీడికి ఎలా చెప్పగలను అని ఆయన ప్రశ్నిస్తారు. ఇదండి మహనీయుల యొక్క విధానం ఇలా ఉంటుంది. ఏదైనా సరే తాము ఆచరిస్తేనే అది ఇంకొకరితో పంచుకోగలుగుతారు. ఆ మాటకి కూడా విలువొస్తుంది. కావున ఎవ్వరైనా సరే ఏ యొక్క విధానంలో అయినా, ఏ జ్ఞానాన్నైనా కొంతలో కొంత వీలైనంత వరకు ఆచరణాత్మకంగానే ప్రయత్నం చేయాలి. ఆ విధంగానే మొట్టమొదట వివేకముచే రాగము క్షయించును. పిమ్మట వైరము సమూలముగా నశిస్తుంది. ఎవరిలో అయితే వివేకం మేల్కుంటుందో, ఈ జగత్తు యొక్క తీరు పట్ల ఉండేటువంటి అసత్య భావన ఎవరిలో అయితే ఉదయిస్తుందో, ఇది సత్యం కాదు అనేటువంటి నిశ్చయం కలుగుతుందో, వారిలో మొట్టమొదట కనిపించే గుణం ఏమిటి అంటే, వారికి రాగము నశిస్తుంది. రాగము అంటే ఏంటి? దేన్నైనా సరే ప్రత్యేకంగా ఇది నాది, నా వారు, నేను, వీటికి ఇది కావాలి, ఇలా పొందాలి, ఇలానే ఉండాలి అనేటువంటి భావనతో ఉంటాం. ఒక రకమైన మమకారం. ఈ రాగం ఎప్పుడైతే పుడుతుందో, ప్రత్యేక భావన వస్తుందో, దాని పక్కనే ద్వేషం ఉంటుందండి. రాగద్వేషాలు కలిసే ఉంటాయి. రాగం వస్తే ద్వేషం కూడా తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైతే తాను రాగంతో ఉన్నటువంటి దానిని ఎవరైతే అడ్డుపడతారో ఆ విషయానికి, వారి పట్ల వైరత్వ స్వభావం వస్తుంది. కావున ఈ యొక్క వివేకం ఎవరిలో మేలుకుంటుందో, వారిలో వచ్చే గుణం ఏమిటి? మొట్టమొదట కనిపించేది ఏమిటి అంటే, రాగము నశిస్తుంది. క్షయిస్తుంది. ఒక తటస్థ భావనొస్తుంది. కావున ఎలా జరిగినా ఒకేలా తీసుకోగలిగే స్థితి ఏర్పడుతుంది. ప్రత్యేక భావనుండదు. ఎప్పుడైతే రాగము క్షయిస్తుందో పిమ్మట వైరము తొలగుతుంది.
తదుపరి ఏమవుతుంది? ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారములు గుర్చిన ప్రవృత్తి రూప ప్రయత్నమును క్షీణించిపోతుంది. అంటే ఇష్టమైన దాన్ని పొందాలి, అయిష్టమైన దాన్ని దూరంగా నెట్టేయాలి అనే ప్రవృత్తి తగ్గిపోతుంది. ఏదొస్తే దాన్ని స్వీకరణ చేయగలుగుతారు. ఇష్టానిష్టములకు అతీతంగా ఉండగలుగుతారు. ప్రియాప్రియులకు. కావున ఇతర ప్రయత్నములేవియూ లేక సత్యమగు ఆత్మ యందే నిలుపుట కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఈ ఇష్టానిష్టములు తొలగిపోతాయో, ప్రియ అప్రియ భావములు తొలగిపోతాయో ఆత్మ యందు స్థిరత్వం వస్తుందండి. మనసుకి ఇంక వేరే పనుండదు. ఎక్కడైతే గుణాలుండవో ఆ మనసు శుద్ధమవుతుంది. ఆ మనసే ఖాళీగా ఉంటుంది కనుక అది భగవంతుని యొక్క చర్యలో అంటే భగవంతుని యొక్క స్థితిలోకి వెళ్ళటానికి అనుగుణంగా తయారవుతుంది. అంతేకాని దాని గుణాలతో నింపేసుకున్నామనుకోండి, దాని భావాలతో నింపేసామనుకోండి, ఎల్లప్పుడూ వాటిని తలంపులతో ఉంటుంది కనుక, భగవంతుని యొక్క ఆత్మ యొక్క స్మరణకి, స్ఫురణకి దానికి సమయం ఉండదు. దాంట్లో ఖాళీ ఉండదండి. కానీ ఎవరైతే ఈ రాగద్వేషాలు లేకుండా ఉండగలుగుతారో, హరింపచేసుకుంటారో వివేకం వల్ల, తద్వారా ఇష్టానిష్ట ప్రాప్తియందు ప్రత్యేక భావన లేకుండా ఉంటారో, వారికి మనసు చక్కగా ఆత్మయందు స్థితమవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికి వివేకం ఉండనో అట్టివాడు ధన్యుడు, పరమ పావనుడు. ఈ వివేకమే అన్నిటికీ మార్గాన్ని సూచిస్తుంది. కనుక ఉత్తమమైన వివేకం మేలుకోవాలండి. సత్యమైన వివేకం అంటే యథార్థంగా మనకి సత్యాన్ని తెలియచెప్పగలిగే విధానములోనే మన మనసు యొక్క స్థితి ఏర్పడాలి. ఎందుకంటే ఇదే మనల్ని భ్రాంతితో ఉంటే అసత్యంలో తీసుకెళ్ళిపోతుంది. కానీ ఇది సత్యాన్ని సత్యమని, అసత్యాన్ని అసత్యమని విడదీయగలిగేటువంటి తత్వము ఈ చిత్తానికి రావాలండి. అది శుద్ధత్వం ద్వారా వస్తుంది. హంస వలె ఉండాలి. పాలు నీళ్లు కలిసిన దాన్ని హంస విడదీసుకుని పాలన స్వీకరిస్తుంది. మనసు కూడా అలా తయారవ్వాలి. సత్య అసత్యములు ఈ రెండింటి యొక్క కలయికతోటే ఈ యొక్క జగత్తంతా కూడా నిండి ఉన్నది. అలాగే ప్రతి దాంట్లో కూడా ఇదంతా కూడా సత్యాసత్యములు రోతప్రోతములు అంటే ఒకదానితో ఒకటి పడుగు పేకలాగా అల్లుకుపోయి ఉన్నాయంటే ఇలా ఒక వస్త్రాన్ని ఎలా అయితే అల్లుతామో అడ్డబోగు నిలువోగుగా అలా అల్లుకుపోయి ఉన్నాయి. కానీ వాటిగా విడదీసుకోగలిగేటువంటి విచక్షణ మానవుల్లో మేల్కోగలిగితే, వివేకం మేల్కోగలిగితే తద్వారా చిత్తశుద్ధి అనేది తప్పకుండా కలుగుతుంది. కావున దేవతల్ని ధ్యానించేవారు దేవతల్ని పొందుతారు. యక్షుల్ని ధ్యానించేవారు యక్షుల్ని పొందుతారు. అట్లే బ్రహ్మమును ధ్యానించేవారు బ్రహ్మమును పొందుతారు. కాబట్టి ఏది మహత్తరమైనదో దానిని అంటే సత్యమగు బ్రహ్మమని ఆశ్రయించవలెను. నీ మనసు దేన్ని ధ్యానిస్తే, నువ్వు ఏది పొందాలని భావిస్తే, ఎట్టి ప్రయత్నం చేస్తే అట్టి ఫలమే వస్తుంది. కనుక దేవతల్ని ఆరాధిస్తే, దేవతల్ని ధ్యానిస్తే దేవతామూర్తులను పొందుతారు. యక్షుల్ని, కిన్నెర్లు ఇటువంటి వాళ్ళని ధ్యానిస్తే వారిని పొందుతారు. పితృదేవతలను ధ్యానిస్తే పితృదేవతల యొక్క స్థితిని పొందుతారు. ఆ మహత్యాన్ని పొందుతారు. కానీ బ్రహ్మమును ధ్యానిస్తే బ్రహ్మమునే పొందుతారు. కానీ ఎవరిని ధ్యానించాలి, ఏది ఉన్నతము అని తెలియాలంటే ముందు మనకి వివేకం మేలుకోవాలి. మానవుల్లో సరైన వివేకం మేలుకుంటే ఏది ఉన్నతమో అర్థమవుతుంది. ఎవరిని ధ్యానించాలి, ధ్యానం అనేది ఎలా చేయాలి, ఏ ప్రకారమైన భావనలో ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి అనేది ఉత్తమ వివేకం ద్వారా అర్థమవుతుందండి. మనకి వివేకం సరిగ్గా అవగాహన సరిగ్గా లేకపోతేనే మనము దానికోసం పక్కదారులు వెతుక్కుంటాము. కనుక ఇది సూటిదారండి. బ్రహ్మమును ధ్యానించడం ద్వారా బ్రహ్మమును పొందడం అనేది సూటిదారి. ఎందుకంటే మనకి భగవద్గీతలో కూడా భగవాన్ ఇదే అర్థాన్ని చెప్పారు. కనుక నన్ను ధ్యానిస్తే నన్నే పొందుతారు. ఇతరత్ర ధ్యానిస్తే ఆ ఇతరత్ర దేవతల్ని పొందుతారు. కానీ ఎవరెవరి నుంచి ఏ ఫలాన్ని పొందినా అది వారి నుంచి నేనే అందిస్తాను తప్ప వేరొక రకంగా కాదు అని చెప్పారు. అంటే ఏది మనకి ఏ ఫలం అందినా ఆ బ్రహ్మము నుంచే రావాలి. భగవంతుడి నుంచి, పరమాత్మ నుంచే రావాలి. కానీ మన యొక్క భావన సరిగ్గా లేకపోవడం వల్ల, అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల ఒక్కొక్క దేవతామూర్తినో, ఇతరత్రా ఏదైనా ఒక మహిమలు కలిగిన వారినో అలా ఆశ్రయించి వారి నుంచి ఆ ఫలాన్ని పొందాము అని భావిస్తూ ఉంటాం. కానీ ఎవరిని ధ్యానించినా నన్ను ధ్యానించినట్టే. కనుక ఎవరి నుంచి ఎట్టి ఫలాన్ని పొందినా వారి నుంచి నేను ఆ ఫలాన్ని అందిస్తాను అని చెప్పారు.
కనుక బ్రహ్మము నుంచే మనకి ఏ ఫలమొచ్చినా. మరి అదే విధానములో మరి ఈ పక్కన కింద స్థాయిలో ఉండేవారిని ఇలా మనం ధ్యానం చేసేదానికంటే కూడా, అంటే వారిని ఆశ్రయించే దానికంటే కూడా మూలం ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటే అది ఉత్తమమైనటువంటి స్థితి. కనుక ఆ ఉత్తమమైనది ఏదైతే ఉందో దాన్ని ఆశ్రయించగలిగితే, రాజుగారిని పట్టుకుంటే ఏదైనా జరుగుతుంది. కానీ కింద ఉన్నటువంటి బంటుల్ని పట్టుకున్నామనుకోండి, వారిని ఆశ్రయిస్తామనుకోండి, అది వస్తుందో రాదో ఎందుకంటే అది రావాలి అంటే మళ్ళీ వాళ్ళు కూడా రాజుగారి ఆజ్ఞ తీసుకోవాలి. రాజుగారి అనుజ్ఞతోటే మనకివ్వాలి. కానీ సరాసరి రాజుగారిని మనము ఆశ్రయించామనుకోండి, తప్పక నెరవేరుతుంది రాజు అనుగ్రహం ఉంటే. అలాగే అన్నిటికీ మూలమైన తత్వమైనటువంటి ఆత్మ అనుగ్రహం, పరమాత్మ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. కావున ఎవరిని నువ్వు ధ్యానించాలనేది మన యొక్క వివేకంతోటి మనమే నిర్ణయించుకోవాలి. చిత్తము సర్వ వ్యవహారముల నుండి ఉపరతిని పొంద ఆత్మయందు దృశ్య వైషమ్యము లేకుండుట ఎరింగి విచారణాది స్వయత్నములచే ఆత్మ సాక్షాత్కారం పొందిన మనుజుడు జాగృత్తు స్వప్న సుషుప్తులందు వ్యవహరించుచున్నను లేక సమాధిస్థుడయున్నను బోధ దారుఢ్యముచే తుర్యాత్మ స్వరూపము నుండి జారకే ఉండును. కావున అతడు తురీయ అవస్థ ఎందే ఉండువాడని చెప్పబడతాడు. కావున ఎవరికైతే ఈ యొక్క చిత్తము సర్వ వ్యవహారము నుంచి కూడా ఉపరతిని పొందుతుంది, వెనక్కి తిరుగుతుందో, వాటి రమించేటువంటి స్థితిలోంచి అది వెనక్కి తిరుగుతూ ఉపరతి అంటే వాటికి వేరుగా, అంటే భగవంతునికి దగ్గరగా ఆత్మయందు అది రమిస్తూ ఉంటుందో, వ్యవహారము నుంచి వెనుదిరుగుతుందో, ఆత్మయందు దృశ్య వైషమ్యము లేకుండుట ఎరింగును. అంటే ఈ ఆత్మే కనుక ఈ దృశ్యమే ఆత్మ అన్నట్టుగా, దేహమే ఆత్మ అనేటువంటి మనకుండేటువంటి భ్రాంతి భావాన్ని ఎవరైతే విడనాడతారో, అంటే దృశ్యము దృశ్యమే, ఆత్మ ఆత్మే, కనుక ఈ ఆత్మే సత్యము అని ఎవరికైతే నిశ్చయం అవుతుందో, విచారణాది స్వయత్నముల చేత ఎవరైతే ఈ విధంగా తమకు తామే విచారణ చేసుకుని స్వయత్నం అంటే తమకి తాముగా చేసుకునేటువంటి ప్రయత్నం. దీనికి ఇంకొకళ్ళెవ్వరూ కారకులు కాదు, ఏది కారణం కాదు, ఎవరికి వాళ్ళమే ప్రయత్నించుకోవాలి. ఈ స్వయత్నమునందు ఎవరైతే ఆత్మ సాక్షాత్కారాన్ని అందుకుంటారో ఈ స్వప్రయత్నం వల్లే జరుగుతుందండి. కనుక ఎవరి ఉద్ధరణ వారి చేతిలోనే ఉంది. మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి మనుజుడు ఒకవేళ ఈ భౌతిక ప్రపంచములో ఉంటాడు కనుక వ్యవహారం చేస్తున్నట్టుగానే ఉంటాడు. అతను కూడా ఈ యొక్క జాగృత్తు స్వప్న సుషుప్తులు అనే అవస్థల్లో ఉన్నట్టుగానే ఉంటాడు, అందరిలానే వర్తిస్తూ ఉంటాడు. లేదా ఎక్కడో ఒక చోట కూర్చొని సమాధి స్థితిలో ధ్యానమగ్నుడై ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ కూడా అతనిలో కలిగినటువంటి ఆ స్థిరత్వం వల్ల, ఆ రుజుత్వ స్థితి వల్ల ఎప్పటికీ కూడా ఆ లోపల ఉండేటువంటి స్థితి మారదండి. ఆ బోధ దారుఢ్యము చేత, అంటే అది నిక్కముగా నిర్ణయం అయిపోయి ఉంటుంది. ఎలా నిర్ణయం అయిపోయింది అంటే నిశ్చయించుకున్నాడు. తన యొక్క విచారణ, స్వయం విచారణ, తన లోపల నుంచి వచ్చిన విచారణతోటి నిశ్చయించుకున్నాడు. ఆ నిర్ణయం మీదే అతను ఆధారపడి ఆ నిర్ణయాన్ని సమర్థవంతంగా తీసుకోగలుగుతాడు. కనుక నేను ఆత్మనయున్నాను, నేనే పరమాత్మ భగవంతుని యొక్క అంశతో ఉన్నటువంటి వాడిని, అన్యమేది సత్యము కాదు అనేటువంటి దృఢమైన నిశ్చయంతో ఉంటాడు. కావున అతను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ దారుఢ్యము చేత తుర్యాత్మ స్వరూపము నుండి జారడు, ఎప్పుడు కూడా పడిపోడండి, మళ్ళీ ఈ దృశ్యములోకి జారిపోడు. యథార్థముగా నిలబడిన వాడైతే, యథార్థముగా స్థితి పొందిన వాడైతే కనుక మరల ఏ విషయాల్లోనూ పడడండి, ఏ భ్రాంతులకి లోనవడు. ఇది గుర్తండి. ఇది ఎవరు స్వయం ఆత్మస్థితిని పొందిన వారికి జరుగుతుందండి. అంతే తప్ప పై మెరుగులుగా పైన మాత్రమే తెచ్చుకుని కొద్దిపాటి మిడిసి జ్ఞానంతో ఉన్నామనుకోండి, ఇది సాధ్యం కాదు. ఏ చిన్న అలజడి వచ్చినా మనలో అలజడి మొదలైపోతుంది. ఈ భౌతికములోంచి వచ్చేటువంటి ఏదైనా సరే తప్పకుండా వాడిని మళ్ళీ కిందకి దిగజార్చేస్తుంది. కానీ ఎవరైతే స్థిరపడిపోతారో ఈ ఆకర్షణ నుంచి కూడా వాళ్ళు అతీతమైపోతారు. అన్ని ఆకర్షణలు దాటేసిన వాళ్ళు అయిపోవాలి.
ఎలా అయితే ఒక గ్రద్ద ఉందండి. ఈ గ్రద్ద ఆకాశంలోకి ఎగరాలి అంటే అదేం చేస్తుంది? కొంతవరకు 2 రెక్కలు ఆడిస్తూ అది పైకి ఎగురుతుంది. అంటే ఆ రెక్కల సహాయంతో పైకి ఎగరాలి. రెక్కలు ఆడించకపోతే అది కింద పడిపోతుందండి. ఎందువల్ల అంటే భూమి ఆకర్షణ పనిచేసేటంత వరకు కూడా అది రెక్క ఆడించకపోతే కింద పడిపోతుంది. కానీ ఈ ఆకర్షణ దాటి పైకెళ్ళిపోయిందనుకోండి శూన్యములోకి చాలా దూరం. అప్పుడు భూమి ఆకర్షణ దాటిపోయిందనుకోండి, ఇంకప్పుడు రెక్కలు కూడా ఆడించక్కర్లేదు. అది స్థిరంగా అలాగ వాయువులో చరిస్తూ ఉంటది. చలనమవుతూ ఉంటది. అంటే ఈ ఆకర్షణ దాటితే అది పడిపోదండి ఇంక. అలాగే సాధకుడు పూర్తిగా ఈ దృశ్య ఆకర్షణ నుంచి ఎవడైతే దాటేస్తాడో, వాడు భగవంతుని ఆకర్షణలోకెళ్ళిపోతాడు. లోపల తనలో తానే ఉన్న ఆత్మ ఆకర్షణలోకెళ్ళిపోతాడు. కనుక ఎప్పుడు ఆ విధంగానే వాడు దృష్టితోటి ఊర్ధ్వ స్థితికి వాడు లాగపెడతాడు. ఇది అనుభవంగా గ్రహించే వాళ్ళకి అర్థమయ్యే సత్యమండి. ఎప్పుడూ వాడు ఆ యొక్క ఉన్నతమైన స్థితిలోకి ఎవరో ఒకళ్ళు పైకి లాగుతున్నంత బలంగా వాడు లాగబడతాడు. కనుక వాడికి పడిపోతాడు అనేటువంటి సమస్య ప్రశ్నే లేదండి. యథార్థంగా వాడు అందు ప్రవేశిస్తే. కానీ ప్రవేశించలేకపోతే ఇంకా ఈ ఆకర్షణలోనే ఉంటే కనుక మరల పడిపోయే ప్రమాదం ఉందండి. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. సాధకులు సాధారణంగా చాలా వరకు ప్రయత్నపరులంగానే ఉంటాం. అంటే అటు పైకి ఇంకా మనం పూర్తిగా ఎగరలేదు. ఆ ఆకర్షణ అనేది పూర్తిగా అనుభవానికి రాలేదు. ఈ ఆకర్షణని తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఉంటాం. ఇటువంటి సమయంలో బహు జాగ్రత్తలుగా ఉండాలి. జాగ్రత్తగా. ఎందుకంటే ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా మళ్ళీ కిందకి పతనమైపోతూ ఉంటాడు సాధకుడు. అందుకే కొంతవరకు ఉన్నతమైన స్థితిలోకెళ్ళి కూడా మళ్ళీ వాడు సాధారణ స్థితిలోకొచ్చేసాడండి అని చాలా మంది విషయంలో చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ మనస్సండి, ఈ చిత్తము, ఇంద్రియాలు, వాటి ప్రలోభాలు కొద్దిగా మనం వాటిని మన యొక్క అధీనంలోకి తెచ్చుకున్నా పూర్తిగా వాటిని జయించకపోతే మరల కిందికి లాగేస్తూ ఉంటాయి. అయినా మళ్ళీ పైకే ప్రయత్నం చేయాలి. అయితే ఓ రామచంద్ర, మహామతివైనటువంటి నీవు ఈ ప్రకారము ఎరిగిన వాడవై అసత్యమైనటువంటి ఈ జగత్తునందు సత్యత్వ భావన లేక ఉండుము. కావున ఓ రామ, మహామతివైనటువంటి నీవు ఇదంతా కూడా గ్రహించుకుని తెలుసుకున్నటువంటి వాడే అసత్యమైన ఈ జగత్తులో సత్యత్వ భావం లేకుండా ఉంది. ఎప్పుడూ ఈ జగత్తుని సత్యమని నమ్మకు. ఏలయన్నా అట్టి జగత్ సత్యత్వ భావన ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికతాది తాపములను, మరణాదులను, వానికి హేతువులకు పెక్కు దోషములను కలగజేసేవై ఉంటాయి. కానీ ఈ జగత్తుని మనం ఎప్పుడైతే సత్యం అనేటువంటి నమ్మకం మనకు ఉందో అప్పుడు తప్పకుండా మనకి అనేక రకాలైన తాపాలొస్తాయండి. ఈ యొక్క దేహపరమైనటువంటి భయాలు, తాపాలు లేదా ఆధ్యాత్మిక విధానములో కూడా ఎన్నో సంశయాలు, ఆటంకాలు అదే విధంగా ఈ యొక్క దేవతా మార్గములో, దైవ మార్గంలో ప్రయాణించేటప్పుడు కూడా రకరకాలైనటువంటి వ్యతిరేకతలు ఇలా మనకి జరుగుతాయి. చివరికి మరణము ఇత్యాదవన్నీ కూడా ఎందువల్ల వస్తాయి అంటే జగత్తుని సత్యమని నమ్మి ఉన్నంత వరకి వీటన్నిటికి ఆస్కారం ఉంది. ఇవన్నీ ఇందులోవేనండి. ఈ మనకొచ్చేటువంటి శాపాలు కానివ్వండి, వరాలు కానివ్వండి, గ్రహ బాధలు కానివ్వండి, ఇత్యాదివన్నీ కూడా ఎప్పటి వరకు మన మీద ప్రభావం చూపిస్తాయి అంటే, జగత్తుని నువ్వు సత్యమని నమ్మినంత వరకే వాటి ప్రభావం ఉంటుందండి. కానీ ఎప్పుడైతే నువ్వు దీన్ని దాటి, దీనికి అతీతమయ్యి, ఈ జగద్భావన దాటి బ్రహ్మభావంలోకి వెళ్ళావనుకోండి అప్పుడు వేటి ప్రభావం నీ మీద పని చేయదండి. శాపము పని చేయదు. అక్కడ వరానికి అవసరము లేదు. గ్రహ పీడలు ఉండవండి. ఏ రకమైన విధానము. ఎందుకంటే ఏ గ్రహం మనల్ని ఏమి చేస్తుందో అని భయపడుతూ ఉంటాం. ఎప్పుడు నేను వేరు, ఆ గ్రహం ఒకటుంది, అది ఫలానా గ్రహము, దాని యొక్క లక్షణాలివి. కనుక ఇప్పుడు నా మీద ఆ గ్రహ ప్రయోగం ఉంది కనుక, ప్రభావం నా మీద ఉంది కనుక నాకు ఈ రకమైన బాధలొస్తాయో, లేకపోతే ఇంకోటో ఇలా మనం భావన చేస్తూ ఉంటాం. తప్పకుండా వాటి ప్రభావం పడుతుంది.
కానీ ఎవరైతే పరిపూర్ణమైన బ్రహ్మత్వ స్థితిలోకి వెళ్ళి ఈ జగత్తనేది సత్యం అనేటువంటి భ్రాంతి నుంచి బయటకొచ్చేస్తారో, సత్యమైన ఆత్మలో స్థిరపడతారో, వాళ్ళకి ఎవరిని చూసినా, దేన్ని చూసినా ఒకవేళ ఏదైనా గ్రహ ప్రభావం ఉన్నా, ఆ గ్రహంలో ఉన్నది కూడా నేనే కదా! నన్ను నేనేం చేసుకుంటాను చెప్పండి? అన్నట్టుగా ఎవరైతే దాన్ని చూస్తారో, మిత్ర స్వభావంతో, ప్రేమతత్వంతో ఉంటారో, ఏది కూడా ఏమీ చేయదండి. దేని ప్రభావము అతని మీద పడదు. పడినా స్వల్ప మాత్రమే. అది కూడా దేహం మీద మాత్రమే. చిత్తమును దాటలేదు. చిత్తం వరకు పోలేదు కూడా అసలు. అంతవరకు పోలేదు. ఈ విధంగా మనసు దాని యందు ఏమాత్రం ప్రభావితం కాదండి. ఎన్ని బాధలొచ్చినా, ఒకవేళ తప్పనిసరి విధి విధానములో దేహానికి కొన్ని బాధలు సంక్రమించినా, దాన్ని చిత్తము తీసుకోదండి. అక్కడ గూడా దాన్ని శుద్ధిగానే తీసుకుంటుంది. దేహానికొచ్చే అనారోగ్యాలు కానివ్వండి, ఏవైనప్పటికీ కూడా వాటిని కూడా ఎలా తీసుకోవాలో అలానే చూస్తుంది తప్ప దాన్ని అన్యంగా చూడదు. కావున ఇలా ఉంటుందండి మహనీయుల యొక్క స్వభావం. కనుక అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు. కావున అగ్నియందు ఉంచబడిన ఇనుపగుండు అగ్ని రూపమైనట్లుగా దృఢ నిశ్చయము గల చిత్తము ఏ పదార్థమును అధికముగా భావించునో ఆ పదార్థ రూపమే అవుతుంది. కావున అగ్నియందు ఉంచినటువంటి ఇనుపగుండు, ఒక ఇనుప గుండుని అగ్నియందు పెట్టి బాగా దగ్ధం చేసాం. ఎర్రగా కాల్చేశారు. కాల్చిన తర్వాత అది అగ్ని తత్వాన్ని పొందుతుంది. పొందిన తర్వాత ఎలా అయితే ఆ ఇనుప గుండు ఏ రూపం కావాలో ఆ రూపాన్ని పొందుతుందప్పుడు. అగ్నియందు బాగా దగ్ధమవుతుంది కనుక అది అగ్ని రూపాన్ని పొంది ఉంటుంది. అదే విధముగా దృఢ నిశ్చయము గల చిత్తము ఏ పదార్థాన్ని అధికంగా భావిస్తుందో, ఎందుకంటే ఇనుప గుండె అక్కడ అగ్నితత్వాన్ని పొందిందండి. కాలి అది కూడా ఎర్రగా అయిపోయింది. అగ్ని వలె అయిపోయింది. అసలు ఇనుపగుండ అంటే చలనము లేనిది. అదే మార్పునికి లోనైనప్పుడు చిత్తము ఎందుకు మారదు అనేది ఇక్కడ ప్రశ్నండి. నువ్వు దేన్నైతే చిత్తముతో బాగా ధ్యానిస్తూ ఉంటావో, ఏ పదార్థాన్నైతే భావిస్తూ ఉంటావో అది అవ్వటము తథ్యము. నువ్వు దృశ్యాన్ని భావిస్తావా? దృశ్యమే అవుతావు. బ్రహ్మమును భావిస్తావా? బ్రహ్మమే అవుతావు. ఇనపగుండే మారినప్పుడు చిత్తం ఎందుకు మారదు? తప్పకుండా మారుతుంది. కానీ దాన్ని పూర్తిగా దాంట్లో పడేయాలి. అనే దాన్ని బట్టి గమనించుకోవాలి. ఓ రామచంద్ర, మనస్సే పురుషుడు. దాన్ని శుభమార్గమున నియోగింపుము. ఆ మనస్సును జయించుటచే ప్రపంచమునందరి సమస్త ఐశ్వర్యములు పూర్ణముగా సాధ్యమగును. ఎందుకంటే మానవుడంటేనే మనసండి. ఎందుకంటే ఈ మనిషి యొక్క వ్యక్తిత్వం అంతా ఆ మనస్సు మీదే ఆధారపడి ఉంది. కనుక ఇక్కడ మనసే పురుషుడు. దాన్ని శుభ మార్గంలోనే మనం నియోగించాలి. మంచి మార్గంలోనే పెట్టుకోవాలి. ఆ మనసు కనుక జయిస్తే కనుక ప్రపంచములో ఉన్న సమస్త ఐశ్వర్యముల్ని కూడా పూర్ణముగా సాధ్యములగును. అంటే ఇంకక్కడ కొరత ఉండదండి. ఎవరైతే మనసును జయిస్తారో వాడు సంపూర్ణ ఐశ్వర్యవంతుడవుతాడు. వెలుతుండదక్కడ. కొరతుండదు. ఎప్పుడు తృప్తి, ఆనందం. కనుక ఇది నాకు లేదు, రాలేదు, కాలేదు అనే పదాలు ఉండవండి అక్కడ. కనుక మహదైశ్వర్యం అన్నమాట. ఇదే భగవదైశ్వర్యం. కనుక పూర్ణమైనటువంటి ఆత్మ ఐశ్వర్యాన్ని ఎవడైతే అనుభవిస్తాడో, అంటే ఈ యొక్క మనసుని జయిస్తే జరిగేదదే. మనసుని పూర్తిగా జయించగలిగితే వాడు బ్రహ్మమే అవుతాడు. అప్పుడు వారికి ఇంక తెలియనిది కానీ, కానిది కానీ ఏదీ ఉండదు. కనుకనే వారే మహదైశ్వర్యవంతులవుతారు అని చెప్పడానికి కారణం. మహదైశ్వర్యవంతులు అంటే వారికి ఏదో భోగభాగ్యాలొచ్చేస్తాయి, సుఖాలొచ్చేస్తాయి, ఏదో ఈ యొక్క భోగాలు అంటే అనేక రకాల లాలసత్వాలతో ఉంటాడు అనేది కాదండి ఇక్కడ. వాడికి ఏ లాలసత్వం ఉండదు. ఏ భోగం వారికి అవసరం లేదు. ఈ భోగాలన్నీ అనుభవించినా రానటువంటి ఆనందం అంటే అంతకంటే ఎన్నో రెట్లు ఇంతని చెప్పడానికి అలవి కాని ఆనందాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. వారు అనుభవించే ఆనందములో భౌతికములో ఈ సుఖదుఖాలు ఈ యొక్క భోగభాగ్యాలను అనుభవిస్తూ పొందే ఆనందము చాలా లుప్తమండి. కాలి గోటికి కూడా సరిపోదన్నంత లుప్తం అన్నమాట అంత.
అంత అల్పమైన ఆనందాల కోసం వాడు ఈనాడు కూడా మళ్ళీ అరులు చాచడు. దాని వైపు చూడడు. ఎప్పుడూ ఆనందంగా, తృప్తిగా, పరమానందంగా ఉంటారు. వారి దగ్గర ఉందా? లేదా? ఇంకొకటా? వారు భౌతికంగా ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ప్రశ్న కాదక్కడ. వారి లోపలుండే స్థితి అంత గొప్పదిగా ఉంటుంది. కావున ఏది మహత్తరమైనదో, దుఃఖము లేనిదో, లేక స్వస్వరూపమే అగుటచే అనాయాసముగా లభించినదో, ఉపాధి రహితము, భ్రమా శూన్యము అట్టి ఆత్మను ప్రయత్నపూర్వకముగా ధ్యానించాలి. అట్టిచో ఆ ఆత్మరూపముని నువ్వు పొందగలుగుతావు. కనుక నువ్వు ధ్యానం చేయాలి. కానీ దేన్ని ధ్యానం చేయాలో తెలుసుకో. నువ్వు దేన్ని ధ్యానిస్తే అది పొందుతావు తప్పకుండా. కనుక చేయగా చిత్తము తప్పకుండా ఆ స్థితిని అందుకుంటుంది. ఇనుప గుండు మారింది అగ్నిలో వేస్తే అగ్నిలా మారిపోయింది. కనుకనే ఈ చిత్తాన్ని ఎప్పుడూ దేని యందు ఉంచుతావో అది అవుతుంది. కానీ దేని యందు ఉంచాలనేది నువ్వు తెలుసుకోవాలి. అది ఏమిటి అంటే ఏదైతే మహత్తరమైనదో, అక్కడ దుఃఖానికి తావు లేదో, అది నీ యొక్క స్వయం స్వరూపమే. నీకంటే అన్యము కాదు. కనుక అది అనాయాసం. దాన్ని పొందడం అనేది చాలా సులభం. ఎందుకంటే ఇంకోటేదో పొందాలి, నువ్వు కానిదేదో పొందాలంటే చాలా కష్టం. కానీ అది నువ్వే. కనుక దాన్ని తెలుసుకోవడం, దాన్ని పొందడం చాలా తేలిక. దానికి ఉపాధి లేదు, ఆకృతి లేదు. భ్రమ అక్కడ భ్రమాశూన్యం అంటే అసలు భ్రమకు తావు లేదక్కడ యథార్థం, ప్రత్యక్షం. ఇంకొకటి చూసి ఇంకొకటి అనుకున్నాం అనుకునేది కాదు. నీకు ఇప్పుడే నీ అనుభవానికి వస్తుంది. నువ్వు సరిగ్గా అవగాహనతో ఉండే విధానములో ఉంటే, ఆ తత్వము నీకు ఇప్పుడే అనుభవానికి వస్తుంది. ఇప్పుడు చెప్పారు కదా! తర్వాత ఎప్పుడు ఇంకో జన్మలో వస్తుందా అనేది కాదండి. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత వస్తుందా? కాదు. నువ్వు ఇప్పుడు ఈ స్థితిలోకి వెళ్ళగలిగితే ఈ రోజే ఇప్పుడే నీ అనుభవానికి వచ్చే స్థితి. అందుకే దీన్ని ప్రత్యక్షము అన్నారు. భగవంతుని యొక్క అనుభూతి ప్రత్యక్షం, పరోక్షం కాదు. అది స్వయం సిద్ధం. అట్టి ఆత్మను ఎవరైతే ప్రయత్నపూర్వకంగా, ఎందుకంటే తాము ధ్యానం చేయవలసింది దేన్ని అని తెలుసుకుని ఆ స్థితిని అనుభవించాలి. అట్టి భావనే చెయ్యాలి. కనుక అట్టి ఆత్మ కొరకు చేసేటువంటి ధ్యానమే ఉత్తమ ధ్యానం అండి. ఇతరత్రా మనం చేసేటువంటి ధ్యాన ఉంటాయి. ఎందుకంటే అందరికీ తెలిసినవే ధ్యానాలు. మనం వస్తు ధ్యానం చేస్తాం, విషయ ధ్యానం చేస్తాం. అలాగే వ్యక్తి ధ్యానం చేస్తాం. అంటే ఎవరెవరు మనకి ఇష్టమో, ఏ యొక్క విషయం మనకి బాగా ప్రియమో, ఏ వస్తువు మనకు కావాలో అటువంటి ధ్యానాలన్నీ మనసుకి సహజంగా తెలిసినవే. అలాని ఆ ధ్యానము నుంచి కొద్ది కొద్దిగా విడివడి ఏ దేవతామూర్తులనో, ఇతరత్ర మహిమలు కలిగినటువంటి స్థాయిలో ఉన్నవారినో ధ్యానించామనుకోండి అంతవరకే పొందుతాం. కానీ అన్నింటికంటే కూడా అతీతమైనది మూలశక్తి. అన్నిటికీ శక్తిని ప్రసారం చేసే స్థానం ఏదైతే ఉందో, స్థితి ఏదైతే ఉందో, అట్టి బ్రహ్మమును ధ్యానించగలిగితే ఉత్తమోత్తమైన ధ్యానం అవుతుంది. కనుక మన వివేకాన్ని ఇలా ఉత్తమం చేసుకోవాలి. ఇంకా ఇంకా ఉన్నతం చేసుకోవాలి. అందుకు ఈ బోధే మనకి సహకారం చేస్తుంది. యథార్థంగా మన చిత్తానికి, మన మనసుకొచ్చే అవగాహన. ఓహో! ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. యథార్థం సత్యం అంటే ఇది, సత్యం అంటే ఇది అని నువ్వు ఎంత లోపలికి వెళ్ళగలుగుతావో అంతంత నీకు యథార్థం అర్థమవుతుంది. అప్పటి వరకు మనం ఇంకా భ్రమల్లోనే ఉంటాం. ఇక్కడికెళితే అదొస్తుందేమో, అక్కడికెళితే అదొస్తుందేమో, ఇలా చేస్తే ఇదొస్తుంది, అలా చేస్తే అని మనల్కి ఎంతో ముందుకు నడిపించేటువంటి స్థానములో ఉన్నారనుకునే గురువు స్థానంలో ఉన్నవారు కూడా మనకు కొన్ని ఫలాలే ఇస్తున్నారండి. ఇలా చేయండి ఆ ఫలం వస్తుంది, అలా చేయండి ఈ ఫలం అంటే మనం వాటి వెంట పరుగులు పెడుతున్నాం. కానీ ఇంతకీ వారిచ్చే ఫలాలు ఎక్కడివి? అంటే ఈ యొక్క మాయ అనుకునేటువంటి ఈ యొక్క భౌతికములో అంటే ఈ యొక్క దృశ్యములోనే ఆ ఫలాలన్నీ వస్తాయి తప్ప వీటికి అతీతంగా మాత్రం మనం ఆ ఫలాన్ని పొందలేము. ఇక్కడొచ్చే ఫలాలు మాత్రమే ఇవ్వగలుగుతాయి. ఆ చర్యలన్నీ, ఆ క్రియలన్నీ, ఆ జపాలు, హోమాలు ఇతరత్ర అన్నీ. అవన్నీ ఎవరికి అంటే ఇంకా ఇది నమ్మి దీంట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా అవన్నీ ఆశ్రయించాలి. ఇందులోనే కాస్త ఉన్నతంగా ఎదగాలి కనుక. కానీ ఎవరైతే తమ భావాన్ని ఇంకా ఉద్ధరించుకుని, ఈ అన్నిటికి అతీతమైన స్థాయిలోకి వెళ్లి అవగాహన చేసుకోగలుగుతారు. బ్రహ్మ భావంలోకి రాగలుగుతారు. బ్రహ్మమే సత్యమనేటువంటి ఆ స్థితిలోకి వెళ్ళగలుగుతారు. వారు చేయవలసింది ఏ ధ్యానం అంటే బ్రహ్మ ధ్యానమే, ఆత్మ ధ్యానమే. అదెక్కడుంది? అది నువ్వే. అదెక్కడా లేదు.
అది నీలోనే నువ్వై ఉన్నది. కనుక దాన్ని అందుకునే ప్రయత్నమే చెయ్యాలి. అది ఉత్తమోత్తమైన ధ్యాన పద్ధతి. కావున మనసు ఎచ్చట ఉండునో శరీరం అచ్చట అవశ్యముగా పోతుంది. కానీ శరీరం ఎచ్చట ఉండునో నియమపూర్వకముగా సదా మనసు అచ్చటకి పోవుటలేదు. ఎందుకంటే మనస్సుకి ఏ భావనొస్తుందో, ఎచ్చటికెళుతుందో తప్పకుండా శరీరాన్ని అక్కడ నడిపిస్తుందండి మనసు. దాని యొక్క ప్రభావంతోటి. కానీ శరీరం ఎక్కడుంటుందో మనసు మాత్రం అక్కడ ఉండట్లేదండి. మనసు వెళ్ళిన చోటకి శరీరం వెళ్తుంది తప్ప, శరీరం ఉన్న చోట మనసు ఉండడం లేదు. కనుక నియమపూర్వకముగా సదా మనస్సటకు పోకయుండును. కావున శుభప్రదుడవైన ఓ రామచంద్ర, సత్యముగు ఆత్మ వస్తు ప్రాప్తి ఎందే నీ మనసును నియోగించుగాక. కావున ఈ విధంగా తెలుసుకుని శరీరం ఉన్న చోట మనసు లేకుండా పరుగులు పెట్టేస్తుంది. అనేకం మీదకు పరుగులు పెడుతుంది. అలా పరుగులు పెట్టే మనస్సుని మళ్ళీ వెనక్కి తీసుకుని ప్రత్యాహారంతో వెనక్కి తెచ్చుకుని ఎవరైతే సిద్ధం చేసుకోగలుగుతారో కనుక సత్యముగా ఆత్మ యందు దాన్ని స్థాపించగలుగుతారు. అనేకంగా అది పరుగులు పెట్టేస్తుంది. చాలా వేగం అండి. ఈ మనోవేగాన్ని ఎంతని చెప్పలేం. అంత వేగవంతమైన మనసుని ఎవరైతే పట్టి ఆపగలుగుతారో, ఆపి నిలపగలుగుతారో దేని యందు? ఆత్మ యందు ఉన్న చోటనే బ్రహ్మమునందు నిశ్చలం చేయగలుగుతారో ఇంకంతకంటే ఇంకా సాధన లేదు. కావున అలా నియోగింపబడుగాక. మరియు అసత్యములకు దేహేంద్రియాదుల భ్రమను నువ్వు విడిచిపెట్టు. కనుక ఈ దేహేంద్రియాదులతో కూడిన భ్రమ ఉందే అది పరుగులు పెట్టిస్తుంది నిన్ను మనస్సుని. కనుక దాన్ని వదిలిపెట్టి ఈ భ్రమ వదులుకో, సత్యములో నిలబడు. కాని దాన్ని కానట్టుగా వదిలేయి. అయిన దాన్ని అయినట్టుగా పట్టుకో. ఇదే సూత్రం అండి. ఇంతకంటే ఏమీ లేదు. మనం ఎన్ని రకాలు చెప్పుకున్నా, ఎన్ని విధానాలు ఉపమానాలతో మనకి బోధ చేసినా చెప్పబోయేటువంటి అంతరార్థం ఇదేనండి. ఈ యోగ వాసిష్టం మనకు అందించేటువంటి ప్రబోధమంతా కూడా దృశ్యాన్ని వదులు, ఆత్మని ఆత్మయందు నిశ్చలంక. అది లేదని తెలుసుకో, ఇది సత్యమని గ్రహించి సత్యమునందు నిష్ట కలిగి ఉండు. ఇదొక్కటేనండి. కనుక ఈ విధానం కొరకే మనము ప్రయత్నించాలి. ఓ రామచంద్ర, నీ బుద్ధి ఇప్పుడు పూర్వ విచారణ యందు తత్పరమై ఉన్నది కాబట్టి శంకరాదులు పొందిన ఉన్నత పదమును నీవును పొందగలుగుతావు. ఇప్పుడు నువ్వు ఉన్నతమైన విచారణలోకి వెళ్ళావు. ఓ రామ, ఎందుకంటే ఈ దృశ్యం యావత్తు నాకు రుచించటం లేదని చెప్తున్నావు చూడు, ఇది ఉత్తమోత్తమైన అర్హత. ఆత్మని పొందటానికి, బ్రహ్మమును పొందటానికి ఉత్తమోత్తమైన అర్హత ఏమిటి అంటే వైరాగ్యం అండి. కనుక ఈ భౌతిక ప్రాపంచిక విషయాల్లో ఉండే సుఖానుభూతులు ఏవి కూడా నాకు నిస్సారంగా తోస్తున్నాయి. వాటి వల్ల ప్రయోజనం ఏమి కనిపించటం లేదు అని శ్రీరాముడు మొట్టమొదట చెప్పాడు చూడండి. విషాద వర్ణనంలో అదే అతనికి అర్హత అండి. కనుక ఇప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు కనుక ఆ శంకరాదులు పొందినటువంటి ఉన్నత పదమును నువ్వును పొందగలుగుతావన్నారు. అంటే శంకరాదులు ఎందుకు భగవత్ స్వరూపులయ్యారు? ఎందుకు ఇంతమంది చేత ఆరాధ్యనీయులయ్యారు? ఇవాళ లోకములో ఎక్కువ శాతము మనము అనేక ఆలయాల్లో రామ మందిరాలని, విష్ణు మందిరాలని, అలాగే ఈశ్వర మందిరాలు, శివుడికి మందిరాలు కట్టి పూజలు చేస్తూ రకరకాల విధానాల్లో ఉన్నామండి. ఉండాలి కూడా. ఎందుకంటే ఈ స్థితి అందే వరకు కనీసం ఇవన్నా చెయ్యాలి. చెయ్యకపోతే అస్సలు వినదండి మనసు. అందుకే మన పెద్దలు వీటిని సమర్థించారు, చెయ్యమని ప్రోత్సహించారు. భగవానుడు కూడా అందుకే ఎవరు దేని యందు ప్రియత్వంతో ఉండి పూజిస్తూ ఉంటారో, ప్రార్థిస్తూ ఉంటారో, ఎవరినెవరు ధ్యానిస్తూ ఉంటారో వారి వారి విధానాన్ని ఇంకా ఉన్నతం చేస్తాను, ప్రోత్సహిస్తాను. అంతే తప్ప వెనక్కి లాగను, వాడిని చెయ్యకూడదు, వద్దు, నువ్వు అటు వెళ్ళకూడదని చెప్పలేదండి ఎక్కడ. ఎందుకంటే ఇవన్నీ చెయ్యగానే ఎవరికైనా ఆత్మస్థితి అనేది ఒక అవగాహనకొస్తుంది. అది అర్థం చేసుకోగలుగుతాడు. కావున అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అలా ఇహలోకములో జనుల చేత పూజింపబడుతున్నటువంటి దేవతామూర్తులుగా చెప్తున్నటువంటి ఎన్నో ఆలయాలు కట్టి ప్రతిష్టలు చేస్తున్నటువంటి ఆ దేవతామూర్తులు, ఆ శంకరాదులందరూ కూడా ఎందుకు ఇంత గొప్పవాళ్ళయ్యారు? ఎందుకు భగవంతుళ్ళయ్యారు? అనేది ప్రశ్నించుకోవాలండి. అంటే వారెల్లప్పుడూ సదా ఆత్మధ్యాన పరాయణులయ్యుంట.
ఎల్లప్పుడూ వారు ఆ యొక్క బ్రహ్మీ స్థితిలో ఉంటారు. బ్రహ్మము తానే అయినటువంటి భగవంతుడు తానే అయినటువంటి స్థాయిలోనే వాళ్ళు నిరంతరము కూడా తమ చిత్తాన్ని నిలుపుకుంటూ ఉంటారు. అన్య భావాలు లేని వారై ఉంటారు. కనుకనే వాళ్ళు భగవంతులయ్యారండి. ఎంతో మందికి అశేష జనానికి కూడా వాళ్ళు పూజనీయులయ్యారు. ఈ స్థాయిని ఎవరైతే అందుకుంటారో, ఎవ్వరు పొందినా వాళ్ళు వందనీయులు, పూజ్యనీయులవుతారు. గురుతుల్యులవుతారు. నిన్న మొన్నటి గురువులుగా మన ముందుకొచ్చారండి మహనీయులు ఎంతో మంది. ఎందుకంటే ఒకప్పుడు భగవంతుని యొక్క తత్వంతో నిరూపణ చేసిన వాళ్ళు రాజులుగాను, రకరకాలైనటువంటి విధానాల్లో మన ముందుకొస్తే, క్రమేపీ కాలానుగుణంగా ఇప్పుడు భగవంతుని యొక్క తత్వాన్ని ప్రస్ఫుటం చేసుకునేటువంటి ఈ యొక్క దేహత దే ఈ యొక్క దేహ తత్వంతో ఉన్నవారు ఎవరంటే గురువుల రూపంగా ఉన్నారండి. సాయిబాబా కావచ్చు, అలాగే మనకి ఎంతోమంది గురువులున్నారండి. లాహిరి మహాశయుడు, యుక్తేశ్వర గారు, శివానంద పరమహంస, బాబాజీ, ఇలాగ రామకృష్ణ పరమహంస ఎంతోమంది మన ముందు ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు దేహముతో ఉన్నవాళ్ళు కొంతమందున్నారు. లేదా దేహత్యాగం అయినప్పటికి కూడా వాళ్ళెప్పుడూ ఉంటారండి. కానీ వీళ్ళందరూ ఎందుకు ఇలా గురువులుగా అందరి చేత పూజింపబడుతూ, మరి వారి బోధల కోసం మనం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నామంటే, వారెక్కడుంటారండి? వారిక్కడే ఉంటారు. ఎక్కడ? బ్రహ్మమునందుంటారు. ఆత్మయ ధ్యాన పరాయణులై ఉంటారు. నిత్యము కూడా ఆ స్థితిలోనే ఉంటారు. ఆ స్థాయిని అందుకున్న వారెవ్వరైనా మహానుభావులే అవుతారు. రమణ భగవానుడు ఆయన ఒక సామాన్య వ్యక్తే. కానీ ఆయన భగవానుడయ్యారు. ఎందుకయ్యారు? అంటే ఆయన అక్కడే ఉన్నారు. అదిగానే ఉన్నారు. ఎప్పుడు తానుగానే ఉన్నారు. బ్రహ్మముగానే ఉన్నారు. కనుకనే ఆ దేహానికి అంత గొప్ప స్థితి ఏర్పడింది. రమణ మహర్షి విధానంలో ఒక చిన్న విషయం చెప్తారు. ఆయన దేహానికి కూడా కొన్ని అనారోగ్యాలొచ్చాయండి. ఎందుకు అంటే అది దేహచర్య. కర్మానుసారం ఇత్యాది ఇతరత్ర ఏమనుకునేరు. కనుక అందులో ఉన్నటువంటి వస్తువు ఎంత పవిత్రమైనప్పటికి కూడా పాత్ర కొంచెం దెబ్బతిన్నప్పటికి తినొచ్చు. దానికేదైనా కొంచెం అనారోగ్య రూపంగా కానీ, ఇతరత్ర కానీ బాధ రావచ్చు. కానీ అలా ఒకసారి రమణ భగవానుడికి కూడా ఈ దేహానికి అనారోగ్యమైతే వారి యొక్క పరివారం అంతా కూడా అల్లాడిపోయి దానికి అనేక రకాలైనటువంటి పరిచర్యలు చేస్తున్నారట. దానికి లేపనాలు పూసి రకరకాలుగా దాన్ని ఏదో రకంగా తగ్గించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఉంటే అప్పుడు ఆయన అన్నారంట భగవానుడు, రమణుడు. ఏమన్నారు అంటే, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వారిని మనము పదే పదే పలకరించి, కూర్చోబెట్టి, వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తూ ఉంటే, వారు చాలా కాలం అక్కడ ఉండిపోతారు. మీరు తటస్థంగా ఉన్నారనుకోండి, చూసి చూడనట్టుగా, పట్టించుకోనట్టుగా, వారు దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. అలానే దేహానికి కూడా చుట్టాలలా వస్తారండి. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ వాటిని పట్టుకొని అవి వచ్చినియి కదా అని వాటిని మనం సవరించుకుంటూ కూర్చుంటే అవి ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. అని దేహము నాది కాదు అని చెప్పడం కోసము అలా చెప్పారాయన. దేహ స్వభావం, దేహతత్వాన్ని ఆయన ఎప్పుడూ తీసుకోలేదు. ఆయనెప్పుడూ ఆత్మతత్వంతోటే ఉన్నారు. భగవత్తత్వంతోటే ఉన్నారు. అందుకనే భగవానుడయ్యాడండి. సామాన్యులమైతే దేహభావంతో ఉంటాం గనుక ఇంతొస్తే దాన్ని పెద్దదిగా చేసుకుంటాం. కానీ అటువంటి వారు ఎంతొచ్చినా అది కేవలం పాత్రకి. దానికొచ్చింది. సరే దానికేదో కొంచెం మందెయ్యాలి గనుక వేయించేవారు తప్ప తాముగానే ఉండేవారండి. ఇదండి. దేన్ని పట్టుకోవాలి, దేన్ని ఆశ్రయించాలనేది నిక్కముగా మనకి ఎవరికి వాళ్ళకే తెలియాలండి. మన స్థితి, మన స్థాయి ఎక్కడుందో మన భావన కూడా అక్కడుంటుందండి. అర్థం చేసుకోగలిగితే అన్నింటికంటే ఉన్నతమైన స్థితి ఏదైతే ఉందో దాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. కావున ఈ విధంగా ఓ రామచంద్ర ఈ ఉన్నత పదమునే నీవు పొందగలుగుతావు. తప్పకుండా నీకున్నటువంటి వైరాగ్య స్థితి వల్ల తప్పకుండా నువ్వు దీన్ని అందుకోగలుగుతావు అని చెప్పి వశిష్ఠుల వారు శ్రీరామచంద్రునికి బోధ చేస్తూ ఇంకేం చెప్తున్నారంటే బ్రహ్మ ప్రాప్య ఉపాయం. ఆ యొక్క బ్రహ్మ పదవిని పొందాలి అని చెప్తున్నారు కదా! అది ప్రాప్తింప చేసుకోవడానికి ఉపాయాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ ఉపాయాలేమిటి? ఎలా ప్రాప్తింప చేసుకోవాలి? తేలిగ్గా ఎలా అందుకోవాలి? అనే దాని గురించి వశిష్ఠుల వారు ఇప్పుడు బోధ చేయబోతున్నారు. ఏమని అంటే, కృత్రిమము కానటువంటి ఏ బ్రహ్మానందము కలదో
దాని కొరకు ప్రయత్నించినట్టి మనుజులు మనస్సును తద్బ్రహ్మ అంటే ఆత్మమయముగా వనర్పవలేను. అట్లు చెయ్యుటచే ఆ బ్రహ్మము తేలిగ్గా సంప్రాప్తమైపోతుంది. ఎలా అంటే ఇది కృత్రిమం కాదండి. కృత్రిమం అంటే మనకు మనంగా తయారు చేసుకున్న దాన్ని కృత్రిమం అంటారు. అకృత్రిమం అంటే సహజంగా ఉన్నది. సహసిద్ధంగా ఉన్నదాన్ని అకృత్రిమం. కనుక బ్రహ్మం అంటే కృత్రిమం తయారు చేసుకున్నది కాదండి. కొత్తగా వచ్చింది కాదు. కావున అటువంటి కృత్రిమము కానటి బ్రహ్మానందము కలదు. అంటే అది అందరి యొక్క సహజమైన స్థితి. యథార్థంగా తెలుసుకోగలిగితే వాస్తవానికి మనందరి యొక్క స్వభావం ఏంటంటే ఈ బ్రహ్మానంద స్థితి. అక్కడున్న వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళము ఎంత దిగువకు పడిపోయాము. బ్రహ్మానందమే మన యొక్క ప్రతి ఒక్క జీవి యొక్క సహజ స్థితి. ముఖ్యంగా మానవుడుగా వచ్చిన వాడు ఇది గుర్తించాలి. మన యొక్క సహజానందం అది. కనుక అటువంటి బ్రహ్మానందము కలదో దాని కొరకు మన సహజమైన మన పూర్వపు స్థితి మనం పొందటమేనండి. ఇంక అన్యం కాదు. కొత్తదేమీ పొందట్లేదు. కనుక దాని కొరకు ఏం చేయాలి? దాని కొరకు ప్రయత్నించేటువంటి మనుషులు మొట్టమొదటి ఏం చేయాలి అంటే తద్బ్రహ్మ అంటే మనస్సుని ఆత్మమయంగా చేసేసుకోవాలి. పూర్తిగా ఆత్మ భావనతో నింపుకోవాలి. పూర్ణం చేసేయాలి. కనుక తద్బ్రహ్మమయులుగా ఎప్పుడైతే మనం మనసును నింపేసుకుంటామో పూర్తిగా దాన్ని ఆ విధంగా తయారు చేసుకుంటాం. ఎందుకంటే అదే మనం పరమాత్మ అనేటువంటి ఆత్మకి అర్పించవలసినది. అది అన్యంగా వచ్చింది. మళ్ళా అది అలానే దాంతో కలిసిపోవాలి. కలిసిపోవాలంటే అది ఏమవ్వాలి? అదే పదార్థం అవ్వాలండి. ఎందుకంటే చూడండి మనకి ఇన్ని పాలున్నాయి. ఇన్ని పాలల్లో కొన్ని పాలు మరలా ఇచ్చి కలపమంటే నిరభ్యంతరంగా కలుపుతాము, కలిసిపోతాయి. కానీ అన్ని పాలల్లో ఇంత నూనె వేసి కలపండి అంటే అది ఎప్పటికీ కలవదండి. ఎందుకంటే దాని లక్షణం వేరు, దీని లక్షణం వేరండి. కనుక నూనె పాలల్లో ఎలా కలుస్తుంది అని అడగొచ్చు. అట్లాగే పరమాత్మకు అర్పణ అవ్వాల్సినటువంటి ఎప్పటికైనా మన ఆ యొక్క చిత్తము, మనస్సునే అర్పణ చేయగలిగి ఉండాలి. కనుక అర్పణ చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి మనస్సుని తయారు చేయాలండి ముందు. భగవంతుడి కొరకు మనం ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు. అది ఎలానో ఉంది. అది వాస్తవం. దాని కొరకు మాత్రము మనం ఎక్కడికి పరుగులు పెట్టక్కర్లేదు. మరి మన ప్రయత్నమంతా, శ్రమంతా ఎందుకండి? అంటే ఏదైతే అర్పణ చెయ్యాలో దాన్ని తయారు చేసుకోవడానికే ఈ ప్రయత్నం అంతా. ఈ సాధనా క్రమాలన్నీ అందుకొచ్చినాయండి. ఆ మనస్సుని తదనుగుణంగా, దానికి దగ్గరగా, ఇంచుమించుగా అదిగానే అయిపోవాలండి ఈ మనస్సు కూడా. ఆ భావన, ఆ స్థితి, ఆ బ్రహ్మం ఎట్టిదని చెప్తున్నామో, ఈ యొక్క చిత్తము కూడా, మనస్సు కూడా అట్టి భావంలోకి వెళ్ళిపోవాలి. నేను అదయ్యున్నాననేటువంటి తలంపు నిత్యము కూడా ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ 2 ఏకమవ్వడానికి ఏమీ అభ్యంతరం లేదు. అదే లయయోగము. లయం అవ్వాలంటే, కలిసిపోవాలంటే లయం ఎందులో అవ్వాలో దాని తదనుగుణమైన రూపాన్ని, తత్వాన్ని అందుకోవాలి. కనుక ఈ చిత్తాన్ని ఆత్మకు అనుగుణంగానే తీసుకెళ్ళాలి. ఆత్మస్థితిలోకే తీసుకెళ్ళాలి. ఆత్మ భావనతోటే నింపాలి. కనుక ఆ విధంగా చేయటం వల్ల భగవంతుని పొందడం చాలా తేలికండి. సునాయాసంగా లయత్వాన్ని పొందేస్తుంది. ఒక్కసారి భగవంతుని అలా స్మరణ చేస్తే, స్ఫురణకొస్తే చాలు అది భగవంతునితో ఏకత్వాన్ని అనిపిస్తూ ఉంటుంది. ఇదే లయ యోగం అన్నారు. కలిసిపోతూ ఉంటుంది. కలిస్తే వచ్చే ఆనందానికి ఇంక అవధులు లేవు. ఎప్పుడు కలుస్తుందో అప్పుడే ఆనందం అండి. ఎప్పుడు మనసు విడివడుతుందో అప్పుడే ఖేదం. ఎప్పుడు కలుస్తుందో అప్పుడే ఆనందం. ఇదే గుర్తండి. దీన్ని ఏ భాషలో చెప్పుకున్నా ఒకటే స్థితి. స్థితి మాత్రం అదేనండి. జ్ఞానులు ఈ స్థితిలో మనస్సు పూర్ణముగా చిత్తము ఎప్పుడైతే ఆత్మభావనతో నిండిపోయి దానికి అర్పణ అయిపోతుందో, దాంట్లో కలిసిపోతుందో అది బ్రహ్మానందము. అంటే యోగులంటారు యోగ ప్రక్రియలో ఈ యొక్క బ్రహ్మనాడి ద్వారా ఎవరైతే మూలస్థానం అంటే సహస్రారాన్ని తాకగలుగుతారో అక్కడి నుంచే వచ్చాం గనక అప్పుడే ఆ బ్రహ్మానందం సంప్రాప్తమండి అంటాం. 2 యథార్థమేనండి. ఎందుకంటే ఈ యొక్క ఆత్మస్థితి అనేది నీకు ఈ జ్ఞానము ద్వారా ఎప్పుడైతే పూర్తిగా మనసు, చిత్తం ఆ భావనతో నిండిపోయి లయత్వాన్ని పొందితే లోపల జరిగే ప్రక్రియ అదేనండి. నీకు అది బ్రహ్మనాడి అని తెలియపోవచ్చు, సహస్రారం అని తెలియపోవచ్చు.
కానీ జరిగేది అదేనట. యథార్థంగా ఏమీ తెలియని వాడికి కూడా యోగ ప్రక్రియ తెలియని వాడికి కూడా ఇది సిద్ధిస్తే జ్ఞాన ప్రక్రియ ద్వారా ఆత్మనే నేనని పూర్ణ భావనతో వాడు ఎప్పుడైతే పరిపూర్ణుడవుతాడో వాడికి తెలియకుండానే అంటే ఎంతో కాలము చేస్తేనే కానీ సాధ్యం కానటువంటి ఆ నాడీ అనుసంధానం కూడా చక్కగా జరుగుతుంది. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా, ఎంత సాధన చేసినా ఈ చిత్తం అనేది సహకరిస్తేనే, ఇది పూర్తిగా అందులోకి వెళితేనే సాధ్యమండి. అది లేకుండా శ్వాసతో ఎంత ప్రయత్నం చేసినా అవ్వదండి. కానీ ఆ చిత్తాన్ని వశములోకి తెచ్చుకుని, అది పూర్ణమైపోయి ఆత్మస్థితితో నిండిపోయిందనుకోండి, అప్పుడు దారి అనేది దానంతట అదే ఏర్పడిపోతుంది. సహజంగా ఏర్పడుతుంది. కనుక ఎప్పుడూ యోగము, జ్ఞానము కలిసే ఉండాలండి. యోగాభ్యాసం చేస్తూ ఉండాలి. జ్ఞాన స్థితిలోకి వెళుతూ ఉండాలి. జ్ఞాన భావాన్ని తెచ్చుకుంటూ, ఈ బోధని తీసుకుంటూ, దాని ప్రకారం మన మనసుని పరివర్తన చెందించుకుంటూ, తద్వారా నేను బ్రహ్మమునయ్యున్నాననేటువంటి భావాన్ని పరిపూర్ణం చేసుకుంటూ, లోపల మనము సహజంగా సాధనా క్రమంలో యోగాభ్యాసం చేసుకోవాలి. ఈ 2 ఎప్పుడైతే ఏకమవుతాయో, భగవంతుడిని పొందడం అనేది చాలా సునాయాసము. తేలికగా పరమాత్మను అందుకోవచ్చండి. కానీ ఈ రెండిట్లో ఏది విడివడిపోయినా, ఎవరి మార్గాన్ని వాళ్ళు పట్టుకుని పోతున్నారనుకోండి సాధ్యం కాదు. ఇప్పుడు చాలా మందిని ఎందుకు ఉత్తీర్ణులం కాలేకపోతున్నామంటే, ఈ రెండిటిని సమన్వయం చేయలేకే. కనుక మార్గం ఏదైతే ఉందో ఒక అభ్యాసం దాన్నైనా ఆచరించుకుంటూ వెళ్ళిపోతున్నాం. లేదా ఈ విధంగా జ్ఞాన భావాన్ని తెచ్చుకుంటున్నాం. కానీ రెండిటిని కలిపి చేసుకోగలిగితే, ఆ జ్ఞాన భావనతోటి యోగ సాధన చేస్తే పరమాత్మ అనుభవాన్ని అవలీలగా ఎందుకంటే స్వయం అనుభవం అది. నీకు కానిది అన్యమైనది కాదు నువ్వే అది. కనుక స్వయములో నువ్వే దాని అనుభవాన్ని పొందగలుగుతావు అని చెప్పి వశిష్ఠుల వారి యొక్క బోధండి ఇదంతా. ఈ విధంగానే మనం తెలుసుకోవాలి. మనం ఎన్ని సాధనా మార్గాలకెళ్ళినప్పటికి కూడా ఈ జ్ఞానం ఉండాలి మన లోపల. ఈ స్థితి అనుభవానికి వస్తూ ఉండాలి. కావున బాలుని వలె స్నేహపూర్వకముగా వర్తించు. తన మనసు తుచ్చమగు దృశ్యమును త్యజించుచు వచ్చినచో, అత్తరి ఆ దృశ్య పదార్థములచే జనించు సుఖదుఃఖములచే అయ్యది ఏమియు ఏడవబడకయే ఉంటుంది. ఇంక ఎలా ఉండాలండి ఈ బ్రహ్మానుభూతి యొక్క ఆత్మస్థితిని తెచ్చుకోవాలంటే, ఆ చిత్తాన్ని మనం ఎలా మరల్చుకోవాలి అంటే, పిల్లలు, చంటి పిల్లలు లేదా చిన్న పిల్లవాళ్ళు బాలుని వలె ఎలా అయితే అందరితోటి కూడా స్నేహపూర్వకంగా ఉంటారో, అర్థం, కర్మం తెలియని వాళ్ళే ఉంటారో, ఆ స్థితిలో ఉండాలండి. మనసులోకి భావాలు, గుణాలు ఉంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క భావన ఉంటుంది. కనుక ఎవరితోటి కలవలేమండి. ఒక ప్రత్యేక విధానంలో ఉంటాం. రకరకాల భావాలు వర్తింపజేసుకుంటూ వాటి యొక్క మననములో ఉంటాం. కానీ ఎవరిలో అయితే ఈ ఆత్మస్థితి ఏర్పడుతూ ఉంటుందో, చిత్తానికి శుద్ధత్వం వచ్చేస్తుంటుందో, వారందరితోటి వారి గుర్తేంటంటే అందరితోటి స్నేహంగా ఉంటారు. ఎవరిని విమర్శించరు. ప్రత్యేకంగా ఎవరిని చూడరు. ఒకే విధానములో ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. వారున్న చోట కూడా ఆనందం ఉంటుంది. కావున స్నేహపూర్వకంగా వర్తిస్తూ ఉంటారు. కనుక బాలుని వలె స్నేహపూర్వకంగా ఈ విధంగా అలా ఉండాలి. ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. ఈ మనసు కూడా ఎటువంటిదంటే ఇది ఇది కూడా చిత్త బాలకం అన్నారు. ఈ మనసు కూడా బాలుని చందంలోనే ఉంటుంది. ఇది స్నేహపూర్వకంగానే ఉన్నట్టుగా మనతో ఉంటూ తుచ్చమగు దృశ్యమును త్యజించుచూ వచ్చినచో అంటే ఆ యొక్క మైత్రీ స్వభావాన్ని మనసులోకి తెచ్చుకుని దృశ్యాన్ని విడిచిపెడుతూ ఉండాలి. అంటే మనసు ఆత్మకి బంధువు అవ్వాలండి. ఈ చిత్తము భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి అది బంధువులా ఉండాలి, శత్రువులా ఉండకూడదు. కానీ బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అన్నారు మనకి భగవద్గీతలో. కనుక ఎవరి మనసైతే జయించబడుతుందో ఆ మనసు వారికి బంధువు అవుతుంది. ఎవరి మనసునైతే జయించలేరో ఆ మనసు వారికి శత్రువు అవుతుంది. అంటే బంధువు, శత్రువు కూడా మనస్సే. ఇది గమనించాలి. ఈ రకంగా మనసు బంధువులానే ఉండాలి కానీ శత్రువులా ఉండకూడదు. మనస్సు మనకి బంధువు అవ్వాలంటే అది దృశ్యాన్ని త్యాగం చేస్తూ ఉండాలి. విడిచిపెడుతూ భగవంతునితో, ఆత్మతో తాదాత్మ్యాన్ని పొందడానికి అనుగుణంగా తయారవుతూ ఉండాలి. అట్టి చిత్తము, అట్టి మనస్సు మనకి బంధువు అవుతుంది. అలా కాకుండా
ఆత్మని విడిచిపెట్టేసి ఆత్మస్ఫురణ కోల్పోయి అది దృశ్యంలో పరుగులు పెడుతూ ఉందనుకోండి, ఆ చిత్తం మనకి శత్రువు అవుతుంది. కానీ ఎప్పుడు మన చిత్తాన్ని మనకి బంధువులే ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటేనే మనం జగత్తులో కూడా మైత్రి స్వభావంతో ఉండగలుగుతామండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అన్నారు భక్తుని యొక్క లక్షణాలు. మొట్టమొదటిదే అద్వేష్ట అంటే దేనిని ద్వేషించరు. ఎవరిని ద్వేషించరు. ఈ లక్షణం వచ్చేస్తుందండి. ఆ విధంగా మనం తెలుసుకోవాలి. అత్తరి ఆ దృశ్య పదార్థములచే జనించే సుఖదుఃఖములచే అయ్యదు ఏమియు ఏడవబడకే ఉంటుంది. కావున ఎప్పుడైతే ఈ స్థితిలో బంధువులాగా చిత్తం మనకి మారిపోతుందో, అప్పుడు దృశ్య పదార్థాలచే వచ్చే సుఖదుఖాలు ఏమీ కూడా అది తీసుకోదు. ఎప్పుడైతే సుఖదుఖాలను తీసుకోదో దానికి ఒక సమత్వ స్థితి వచ్చేస్తుంది. ఎప్పుడైతే దానికి సమత్వ స్థితి వచ్చేసిందో అందరితోటి కూడా సమంగా మెలగగలుగుతుంది. ఎప్పుడు సత్యత్వ భావంలో ఉంటుంది. సహజంగా ఉంటుంది లోపల చిత్తము. బయట వ్యవహారం కూడా అలానే ఉంటుందండి. రాగద్వేషాలకి తావు లేదక్కడ. అందరితోటి కూడా మైత్రి స్వభావం సమంగా వ్యవహారం చేయగలుగుతాడు. కావున పాపరహితుడవైన ఓ రామచంద్ర అపవిత్రమై, అసద్రూపమై, అజ్ఞానదాయకమై, భయమునకు హేతువై, అభాస రూపమై, విస్తారమై, బంధకారకమైన ఈ దృశ్యమును నువ్వు భావించుకు ఏనాడు కూడా. ఈ దృశ్యాన్ని నువ్వు ఎలా భావించినా తప్పకుండా అది లోపలికొచ్చి తిష్ట వేసుకుంటుంది. దాన్ని బయటకు పంపడం చాలా కష్టం. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా అనేకమైన గుణ ప్రభావాలకు లోనై ఉంటుంది దృశ్యం. కనుక అది అపవిత్రమై ఉంటుంది. అది లేనిది, అజ్ఞానంతో ఉంటుంది, భయాన్ని కలిగిస్తుంది. కనుక అది యథార్థము కాదు. అలా అని అది దాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. చాలా విస్తారంగా ఉంది. ఎక్కడ మొదలైందో, ఎక్కడ అంతమవుతుందో తెలియనంత విస్తారంగా ఉంది ఈ మాయ. బంధనాల్ని కలిగిస్తూ ఉంటుంది. ఇటువంటి దృశ్యాన్ని ఎప్పుడూ కూడా నువ్వు భావన చెయ్యొద్దు. ఒక్కటే మనం తెలుసుకోవాలి. మన చిత్తముతో, మన మనస్సుతో ఏ విషయం గురించి దృశ్య భావన ఏదైనా సరే అవసరము లేదుగా గుర్తించి ఎవరమైతే దాన్ని నిలుపుదల చేసుకుంటామో, అంటే తలంపులు లేకుండా ఉండగలుగుతాము, ఆలోచన లేకుండా ఉండగలుగుతాము. అప్పుడే ఈ చిత్తానికి పవిత్రత వస్తుందండి. అలా వచ్చినా జగత్తు ఏమి ఆగిపోదండి. అది గమనించండి. జగత్తు ఏ రోజుకి ఎలా జరగాలో అది అలా జరుగుతుంది తప్పకుండా. అదేమి నిలిచిపోదు, ఆగిపోదు. వ్యవహారం నిలిచిపోదండి. అది జరుగుతుంది. కానీ నువ్వు మాత్రం చక్కగా స్థితంగా ఎక్కడుండాలో అక్కడ ముద్దల బంగారం ఇదేనండి. అసలు చెప్పాలంటే మేలిమి. ఆ మేలిమి స్థితిలోకి వెళ్ళిపోవాలండి. ఇంక అక్కడ ఎక్కడ దాంట్లో ఎక్కడ కల్మషము లేదు. ఎలా అయితే పుట వేసేస్తారు చూడండి బంగారాన్ని. పుట వేసేస్తే దాంట్లో ఉన్నటువంటి అశుద్ధమంతా బయటికెళ్ళిపోద్ది. చివరికి ఏం మిగులుతుంది? మేలిమి మిగులుతుందండి. మన చిత్తం కూడా అలా మేలిమైపోవాలి. అలా మేలిమైపోవాలంటే అది దేని యొక్క స్ఫురణలోకి, దేని యొక్క తలంపుల్ని చెయ్యనటువంటి స్థితి ఒక్కటి అభ్యాసం చేయగలిగి ఏది అంటించుకోకుండా ఉంటే చాలు. దేనితోటి సంగత్వం లేకుండా నాలో నేను ఉండటమే. ఇదొక్కటి ఉండగలిగితే ఆ చిత్తము భగవంతునిలో కలపటానికి అనుగుణంగా మేలిమిగా తయారైపోతుంది. కావున చిత్తము దృశ్యమయమగుట ఏది కలదో అదే మాయ. అవిద్య అనియు భయదాయకమగు భావనయనియు కర్మయనియు విజ్ఞులు చెబుతారు. ఇంతకీ మాయ అంటే ఏమిటండి? ఏమీ లేదు. చిత్తము దృశ్యమునందు దృశ్యమయమొకటి ఏది కలదో అదే మాయ. ఈ యొక్క చిత్తము దృశ్యంలోకి వెళ్ళిపోయి దాంట్లో పడి తిరుగుతూ ఉంటే ఏదైతే ఉందో అదే మాయండి. దాని గురించిన భావాలు, ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు ఎన్నో చేస్తూ ఉంటే చూడండి ఇదే మాయ. దాని ప్రభావంతో వచ్చే గుణాలు, భావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మాయ. కనుక ఎక్కడి నుంచి ఇది బయలుదేరిందండి అంటే నీ లోపల నుంచే బయలుదేరింది. ఆత్మస్థానములోంచే బయలుదేరింది. అదే బయటికెళ్ళి విస్తారమై విజృంభిస్తుంది. కావున దాన్నే అవిద్య, వైరాయికమని అంటారు. కావున విజ్ఞులైన వారు దాన్ని ఆ విధంగా చెయ్యరండి. ఎంతసేపు తమలో తాముగా దాన్ని స్థితంగా ఉంచుకుంటారు. ఓ రామచంద్ర, మనసు కేవలము దృశ్యమయమగుచుండన దానిని గాంచి అట్టి మనస్సును అజ్ఞానమును కలగజేయునుగా ఎరింగి మిథ్యారూపమై మలిన పంకము వంటిదైన ఆ మనసును నీవు బాగుగా శుభ్రం చెయ్యి, శుద్ధి చెయ్యి.
తుడిచివేయి. ఎలా అయితే గృహము అశుచిగా ఉందనుకోండి, దాన్ని తప్పకుండా శుద్ధి చేసుకుంటాం, శుభ్రం చేసుకుంటాం. కానీ బయట అన్ని శుచిత్వాన్ని పాటిస్తున్నాం. ఇవాళ మరి ఈ స్వచ్ఛత్వానికి చాలా విలువిస్తున్నారు. ప్రభుత్వం వారు కూడా స్వచ్ఛ భారత్ ఇత్యాది పెట్టి. అవన్నీ శుభ్రం చేశామండి. కానీ ఆంధ్రములో శుచి లేదనుకోండి. అసలు దేన్ని శుచిగా ఉంచుకోవాలో దాన్ని ఉంచుకుంటే అన్ని శుచిత్వాలొస్తాయి. ఎందుకంటే ఎక్కడ శుచిగా ఉండాలో అక్కడ శుచిగా ఉంటే ఏ స్వార్థం పుట్టదు. స్వార్థం పుట్టినప్పుడు ఎక్కడ మలినం ఉండదండి. కల్మషం ఉండదు. రావాల్సిన మంచి గుణాలన్నీ అవే వస్తాయి. కానీ బయట మాత్రం శుచిత్వాన్ని పాటించి లోపల శుచి లేదనుకోండి. దాన్ని మననం చేస్తున్నామనుకోండి. మననం చేయటం అంటే ఏమిటండి? దాన్ని దృశ్యములోకి పంపి తిరిగాడింప చేయటమే దాన్ని మలినం చేయటం. దాని ఇతరత్ర విషయాల్లో ఎంతెంత ఎక్కువగా రమింపచేస్తూ ఉంటామో, వాటిని గణనీయంగా తీసుకుంటామో, అవే గొప్పవిగా ఎంచుతూ ఉంటామో, ఎంతెంత వాటి పట్ల ప్రియత్వ భావనతో ఉంటామో, కోపోద్రిక్తలు పొందుతూ ఉంటాము. రకరకాలైనటువంటి ఈ యొక్క ద్వంద్వాలను అనుభవిస్తూ ఉంటాము. ఇదంతా అది మలినానికి గుర్తండి. ఇటువంటి చిత్తంతో ఉన్నంత కాలం మనం మలిన చిత్తంతోటే ఉన్నాం. గుర్తించాలి, గమనించాలి మనం ఎక్కడున్నాం. మరి భగవంతునికి నివేదనకు సిద్ధంగా ఉన్నామా మనం? ఆత్మకు నివేదన అవ్వటానికి మన చిత్తము సిద్ధంగా ఉందా? ఉంటే అది ప్రసాదంగా తయారైందా? పవిత్రమైందా? అనేది మనమే ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అలా లేమనుకోండి, అవ్వడానికి ప్రయత్నించాలి. శుద్ధి చేయాలి. మరి ఏం చేయాలి? ఎలా అయితే అశుద్ధం ఉన్నదాన్ని కడుక్కుని శుద్ధి చేసుకుంటున్నామో, అలాగే ఈ చిత్తాన్ని ఎంత శుద్ధి చేయగలరో అంత శుద్ధి చేస్తూ, మలినరహితం చేస్తూ, దాని నుంచి విడివడింప చేస్తూ, దృశ్యము నుంచి దాన్ని వెనక్కి తీసుకొస్తూ, అలా దాన్ని శుద్ధి చేసుకోవాలండి. ఇదే పనండి ఎవరికైనా. సాధన అంటే ఇంకేమీ లేదు. భగవంతుని పొందడం కోసం అయితే ఏ సాధన అవసరం లేదని ఎప్పుడు ఉంటుందండి. మీరు ప్రయత్నించినా, ప్రయత్నించకపోయినా ఆత్మ ఎప్పుడు స్వతసిద్ధం, స్వయం సిద్ధం. అది ఎక్కడికి పోదు, రాదు. కనుక దాని కొరకు ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. మరి దేని కొరకు? దానికి దానితో లయం చేయటానికి అనుగుణంగా చిత్తాన్ని సిద్ధం చేయటానికే ప్రయత్నం అంతా. ఇది లయమైతే తప్ప ఆ ఉన్నటువంటి సహజ స్థితి మనకు అర్థం కాదు. మనకు అనుభవానికి రాదు. ఇది ఉన్నంత కాలం మనకి ఈ మాయాభూతమే తెలుస్తుంది తప్ప అసలైనటువంటి బ్రహ్మం అనేటువంటి స్థితి అనుభవానికి రాదు. కనుక ఈ మాయాభూతములోంచి వెలువడాలంటే, దీని నుంచి తప్పించుకోవాలంటే ఉండవలసినటువంటి ఉపాయం వల్ల చిట్కా ఏంటంటే, దీని నుంచి అన్ని వేళలా, అన్ని విధాల మనస్సుని వెనక్కి తీసుకోవడమే. అంటే ఏమి ఆలోచించవలసిన అవసరం నాకు లేదు. వాటి గురించి తలపోయవలసిన అవసరం లేదు. కనుక ఏది నాకు సంబంధం లేదన్నట్టుగా ఎవరైతే ఏ చిన్న ఆలోచన లేచినా వెంటనే దాన్ని వదిలేస్తూ ఉంటాడో, అది ఎలాగూ జరుగుతుంది. ఏమవ్వాలో అది అవుతూ ఉంటుంది. ఇలాగ మనం ప్రయత్నం చేయగలిగితే క్రమంగా అది మన జీవితంలో శుద్ధి అవుతుంది. ఇది ఉంటే అర్థమవుతుందండి. ఈ రకమైన ప్రయత్నం చెయ్యగలిగిన వాడికి అర్థమవుద్ది. దీంట్లో ఉండే శాంతి ఎంత గొప్పదో. ఎందుకంటే ఈ రోజు ఇంత ప్రయత్నం చేశారనుకోండి, తప్పకుండా దానికి తగినటువంటి శాంతి అనేది మీకు ఇప్పుడే అనుభవానికి వచ్చేస్తుంది. ఇప్పుడు చేస్తే ఇప్పుడే, ఈ రోజు చేస్తే ఈ రోజే, కొన్ని రోజులు చేస్తే కొన్ని రోజులు ఉంటుంది. దాని ప్రభావం ఎంతో కాలం ఉంటుంది కూడా. ఒక రోజులో కొన్ని నిమిషాలు ఈ స్థితిలో ఉన్నామనుకోండి, మనసు ఎక్కడికి పోనటువంటి స్థితి, ఏ విషయం మీదకి, ఏ ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళామనుకోండి, కొన్ని నిమిషాలు సాధించిన దాని ప్రభావం రోజంతా ఉంటుందండి. ఇది యథార్థం. ఇది పరమ సత్యం. కావాలంటే మనకు మనమే దీన్ని అభ్యాసం చేసి చూసుకోవచ్చు. ఎంతకాలం చెప్పుకున్నా ప్రయోజనం లేదండి. ఎంతకాలం దీన్ని వర్ణించుకున్నా అస్సలు ప్రయోజనం లేదు. ఏ క్షణాన మనం దాన్ని ఆచరణలో తెచ్చుకుంటామో, ఉండలేమా, ఎందుకు ఉండలేము అని పట్టుదలగా దాన్ని తెచ్చుకుంటామో, అప్పుడే దాని ప్రయోజనం చేకూరుతుంది, సాధ్యమవుతుంది. ఇది వశిష్ఠుల వారు మరీ మరీ మనకి అంటే డంకా మీద వాయించి చెప్తున్నటువంటి పరమ సత్యం. ఆయన చెప్తున్నారని కాదు, అనుభవజ్ఞుల మాటంతా ఇదే. ఎవ్వరు అనిపిస్తే వారికి ఇదే అనుభవానికి వస్తుంది. అవునా, సాధకులుగా మనం ప్రయత్నపరులమై ఉండాలని దాని భావన. మిగతాది మనం రేపటి భాగంలో సోమవారం తెలియజేసుకుందాం. హరి ఓం తత్సత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
ఓ